రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని జనాంగమ, ఉదయకాల సమయం ముందు ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. ఏంటి ఆ విషయం అంటే, దేవుని యొక్క కోరిక మానవుల ఎడల ఏంటంటే, మానవులందరూ కూడా దేవుడు ఉండేటటువంటి స్థలములో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఉండే స్థలానికి మనము పెట్టుకున్నటువంటి పేరులు మోక్షము, వైకుంఠము, పరలోకమని. అంటే దేవుడు ఉండే స్థలములో. సో మోక్షానికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళటానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. దేవుడు ఉండే స్థలమైనటువంటి మోక్షములోనికి మనము వెళ్ళాలంటే అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దేవుడు ఉండే స్థలములో జీవించాలని. ఈ లోకయాత్రను మనము ముగించుకున్న తర్వాత దేవుడు ఉండే స్థలములో ఉండాలని ఆశతో అనేకమైన మంచి పనులు చేస్తూ ఉన్నాం. అయితే ఎన్ని మంచి పనులు చేసినా మంచి పనులన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు అనుగ్రహించేటటువంటి లేదా దేవుడు ఉండేటటువంటి స్థలములో మానవులు ఉండలేకపోవటానికి ఒకే ఒక కారణము పాపము. అన్నీ చేస్తూ ఉంటున్నారు, కానీ దేవుడు దేన్నైతే విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఈనాటి మానవులు ఉంటూ ఉన్నారు. అందుకనే దేవుడు అన్నాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడు ఉండే స్థలమును కోల్పోవడానికి కారణము పాపము. మానవుడు ఎప్పుడైతే పాపానికి దూరంగా ఉంటాడో, పాపము చేయకుండా ఉంటాడో, పాపము చేయకుండా పాపానికి దూరంగా బ్రతికి ఈ లోకములో దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ముగించుకుంటాడో, అలాంటి వారందరూ కూడా దేవుడు ఉండే స్థలములోనే ఉంటారు. కనుక ప్రియమైనటువంటి నా స్నేహితురాల, ఒకసారి ఆలోచన చేయి. ఈ లోకములో నువ్వు ఆశపడుతున్నావు దేవునితో ఉండాలని, దేవునితో నడవాలని, లేదా దేవుడు ఉండే స్థలములో నేను ఉండాలి అనేటటువంటి ఆలోచన నీకున్నది. అంటే మోక్షములో వెళ్ళాలని, మోక్షానికి చేరాలని అనేటటువంటి ఆలోచన నీకుంది. అయితే దేవుడు ఉండే స్థలములో నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా పాపానికి దూరంగా ఉండాలి. పాపానికి నువ్వు దూరంగా ఉంటేనే దేవుడు ఉండే స్థలములో ఉంటావు. పాపము చేస్తూ పాపంలోనే బ్రతుకుతూ నీ ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా నువ్వు బ్రతికితే ఖచ్చితంగా దేవుడు చెప్తూ ఉన్నాడు, మోక్షము అనబడిన పరలోక రాజ్యములో నువ్వు చేర్చబడలేవు. కనుక దేవుడు ఉండే స్థలములో మోక్షానికి నీవు వెళ్ళాలంటే ఒకే ఒక మార్గము ఈ లోకములో దేవుడు ఉంచాడు. ఆ మార్గాన్ని ఏంటో తెలుసుకొని ఆ మార్గములో నడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, మీ పురాతన మార్గములను పరీక్షించండి, నీకు మేలు కలిగే మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని అడిగి తెలుసుకొని అందులో ప్రవేశించండి, అందులో నడవండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక నీకు మేలైనది, నీవు దేవునితో ఉండేటటువంటి మార్గం ఏదో అడిగి తెలుసుకొని ఆ మార్గంలో నడువు. ఖచ్చితంగా నీవు ఆశించిన రీతిగా దేవునితో ఉంటావు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత. అటువంటి కృప దేవాది దేవుడు, ప్రభువును రక్షకుడైన యేసు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.